ప్రైజ్ లోడ్ అందరికి. ప్రస్తుత రోజుల్లో అనేక మంది భయంకరమైన అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది ఆ అప్పు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఆలోచనలు కలిగి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అప్పులు చేసుకుంటూ బతకమని చెప్తుందా? అసలు ఏం చెప్తుంది? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. అంటే మనం అనేక జనములకు అప్పిస్తామంటే గాని అప్పు చేయం. అది ఎలాగా అనంటే, ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటామో, దేవుని చెప్పిన ఆజ్ఞలన్నిటిని పాటిస్తామో, దేవుడు మనల్ని అప్పిచ్చే వారిగా చేస్తాడు, అంతగా హెచ్చేస్తాడు. మన కష్టార్జితను ఆశీర్వదించి మనం ఇతరులకు అప్పిచ్చే వారిగా దేవుడు మనల్ని చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్.